హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లడ్డు వ్లాగ్స్. ఇది స్పెషల్ వ్లాగ్ అనమాట. పండగ ఉగాది పండగ దగ్గర ఉంది కదా, సో అందుకనేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తాను. మిగతావన్నీ క్లీనింగ్ అయిపోయినాయి. సో కిచెన్ ఒకటే డీప్ క్లీనింగ్ ఉంది. మిగిలినవి అంత పెద్దగా అంత క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే కిచెన్లోనే ఎక్కువ ఉండేది అంత క్లీనింగ్. సో అదే క్లీన్ చేస్తాను ఈరోజు. ఇదొక్కటి పెండింగ్ ఉండిపోయింది అనమాట. అన్ని ఎప్పుడైనా ఎంత నీట్గా అన్నా క్లీన్ చేయని కిచెన్లో ఏదో ఒకటి కింద పడడము, ఏదో ఒకటి కింద ఉంచేయడము, బ్యాగ్స్ అంతా అవ్వండి ఇవ్వండి అన్ని. మా కిచెన్ ఒకటి చిన్నగా ఉందా, అందులోనే అన్ని ఇరికిచ్చి పెట్టేసినామా, సో అట్లా అయ్యి అన్ని అక్కడే ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రతిదీ క్లీన్ చేస్తా అంటే చుక్కలు కనపడతాయి నిజంగా. అంటే ఇది ఎప్పుడు లాగంటే శనివారం స్టార్ట్ చేసినాను అనమాట. శనివారం బ్లాగ్ స్టార్ట్ చేసినాను, 10:30కి అట్లా స్టార్ట్ చేసినాను. అరౌండ్ 1:35 ఏమో అయింది నాకు ఇదంతా అయిపోయేసరికి. ఆఫ్టర్నూను మీరు చూస్తాండే ఊరికే పైనే ఈ బండ క్లీన్ చేసేది, వాల్ క్లీన్ చేసుకునేది, ఇది మాత్రమే మీరు చూస్తున్నారు. కానీ బ్యాక్ సైడ్ నాకు ఇంకా అదంతా వీడియో తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు వీడియో తీసుకుంటా నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు సపోర్ట్ లేరు. ఆ రోజు అంతా వర్క్కి వెళ్ళిపోయినారు అనమాట. సో నేను ఒక్కదాన్నే పని చేసుకుంటాను కాబట్టి కిచెన్ చిన్నగా ఉంది, అందులో ఏం పెట్టుకోవడానికి అవ్వదు, అన్ని పెట్టి తీయడానికి అవ్వదు అనమాట. సో అందుకనేసి నేను నాకు ఎంత వీలైతుందో అంత మాత్రమే చేశాను. ఇక్కడ ఇది వదిలేసేయాలా, ఇది క్లీన్ చేయాలా ఈ అనేది ఏం లేదు. ప్రతి ఒక్కటి క్లీన్ చేయాలా ఈ కిచెన్లో మాత్రం. ఏది వదిలేసి మిగతా దానిలో అన్నా ఎక్కడ కూడా, మిగతా దానిలోనే ఏం కాదు, ఎక్కడ కూడా ఏది వదిలేసేయట్లేదనమాట. ప్రతి ఒక్కటి క్లీన్ చేయాల. ఇదైతే డీప్ క్లీనింగ్ అని అనుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. నేనైతే అట్లే చేశాను, అంతే 100% ఎఫెక్ట్ పెట్టి చేశాను అనమాట. మార్నింగ్ టైము, ఈవినింగ్, నైట్ పనుకునే ముందు సేమ్ ఇట్లనే క్లీన్ చేసి పనుకుంటాను ప్రతిరోజు. ఏమంటే ఇవన్నీ ఇవన్నీ తీసి పెట్టాను అనమాట. గ్రైండరు, ఆ ఓవెన్ అవన్నీ తీసి కడగలేదు, ఊరికే ముందర మాత్రం క్లీన్ చేసుకుంటాను. వీక్లో వన్స్ సాటర్డే లేదా సండే ఏదో ఒక రోజు అవన్నీ తీసి క్లీన్ చేస్తాను అనమాట. కానీ ఈసారి నేను కిచెన్లో స్టోరేజ్ బాక్సెస్, ఫ్రిడ్జ్ మొత్తం ఎవ్రీథింగ్ క్లీన్ చేసినాను. ఎందుకంటే పండగ దగ్గరలో ఉందనేసి. మీరు ఇది మాత్రమే మీకు చూపిస్తాను నేను, కానీ వెనకాల ఇంకా చాలా క్లీన్ చేశాను అనమాట. అందుకే టైం తీసుకుంది నాకు, 4 hours మ్యాక్సిమం టైం తీసుకుంది అనమాట. ప్రతి ఒక్క డబ్బాను క్లీన్ చేసి పెట్టాను నేను. పండగ అనేసి అన్ని క్లీన్ చేసి పెట్టిండేది కూడాను. ఇప్పుడు నేను మార్నింగ్ నైట్ పనుకునేటప్పుడు కూడా ఇవన్నీ ఎట్లా క్లీన్ చేస్తానో పొద్దున్నే కూడా అట్లా క్లీన్ చేసి, పొద్దున్నే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా టిఫిన్ తిని మొత్తం అన్ని ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నాకు ఎప్పుడైనా కిచెన్ బాగా మళ్ళీ పూలు కనిపించాలన్నమాట. అట్లుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు కొంతమంది నైట్లో సామాన్లు అన్నీ కూడా అట్లే పెట్టేస్తారు. సో నాకు అది నచ్చదు. పొద్దున్నే నైట్ మనం నీట్గా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ ఫ్రెష్గా లేసి మనకి ఏ వంట కావాలో ఆ వంట చకచకా చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు లేచి అప్పుడు సామాన్లు కడుక్కొని అంతా క్లీన్ చేసుకొని అప్పుడు పని చేయాలంటే అది స్ట్రెస్ అనిపిస్తుంది మీకు. కావాలంటే ట్రై చేయండి. నైటే కొంచెం కష్టమైనా పర్లేదు చేసేసి పడుకొనేసేయండి. మార్నింగ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అర్లీ మార్నింగ్ స్నానం చేసి మీరు ఏదైనా పూజలు చేసేవాళ్ళు, పండుగలు ఉన్నప్పుడు వ్రతాలు చేసుకునే అట్లా వాళ్ళు కూడా నైట్‌లో చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా ఉంటుందనమాట. మీకు ఏది కావాలో అది తొందరగా తీసుకొచ్చి చేసేయొచ్చు. నాకైతే ఇది మంచిగా అనిపించింది. మీకు ఏదనిపిస్తుందో అది చేయండి. ఓకేనా? నాకైతే ఇదే బెస్ట్. మా వీడియోస్ ఇంకా చాలామంది చూస్తున్నారు. కానీ ఎవరు ముందుటి నుంచి చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఊరికే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండట్లేను. ఆహ్, మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఎంత బాగా చేస్తున్నానని మీరు చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయితాను. సో ఇదే ఈరోజు వ్లాగ్ ఇంతే ఇంకా. అన్నీ సర్దేసుకుంటాననమాట క్లీన్ చేసేసి. అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయినాను. చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఎవరు హెల్ప్ చేయలేదు కదా! అన్నీ నేనే ఎక్కి దిగి చేయాలంటే చాలా కష్టం అనిపించింది. నా కొడుకు నిన్న హెల్ప్ చేసి డబ్బాలు అట్లా అందించి పైన పెడతా అంటే నేనే అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో ఈరోజు వ్లాగింగ్ ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.